హల్లెలూయా. ఈరోజు మనం దేవుని వాక్యంలోనికి వెళదాం. వాక్య భాగముగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆదికాండము 18వ అధ్యాయము, ఆదికాండము 18వ అధ్యాయము 23వ వచనం నుంచి ఉన్న వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మన అంశం ఏంటంటే ఖాళీలో నిలిచిన వారు అనేటువంటి అంశం మీద మనం ఈరోజు కొన్ని విషయాలు వాక్య భాగములో నుంచి జ్ఞాపకం చేసుకుందాం. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లా, నేను దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా? ఆ పట్టణములో ఒకవేళ 50 మంది నీతిమంతులుండిన ఎడల దానిలోనున్న 50 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనము చేయక కాయవా? ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమవునుగాక. నీతిమంతుని దుష్టునితో సమముగా ఎంచుట నీకు దూరమవుగాక. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అని చెప్పినప్పుడు యెహోవా, సొదొమ పట్టణములో 50 మంది నీతిమంతులు నాకు కనబడిన ఎడల వారిని బట్టి ఇదిగో ధూళియు, వారిని బట్టి ఆ స్థలమంతటిని కాయుదునెను. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదయునైన నేను ప్రభుతో మాటలాడ తెగించుచున్నాను. 50 మంది నీతిమంతులలో ఒకవేళ 5 తక్కువైతే 5 తక్కువైనందున ఆ పట్టణమంతయు నాశనము చేయుదువా అని మరలా అడిగాను. అందుకాయన, అక్కడ 45 నాకు కనబడిన ఎడల నాశనము చేయననెను. అతడింకా ఆయనతో మాటలాడుచు, ఒకవేళ అక్కడ 40 మందియే కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ 40 మందిని బట్టి నాశనము చేయక యుందునని చెప్పగా, అతడు, ప్రభువు కోపపడని ఎడల నేను మాటలాడేదను. ఒకవేళ అక్కడ 30 మందియే కనబడుదురేమో అనినప్పుడు ఆయన, అక్కడ 30 మంది నాకు కనబడిన ఎడల నాశనము చేయననెను. అందుకతడు, ఇదిగో ప్రభుతో మాటలాడ తెగించి తిని, ఒకవేళ అక్కడ 20 మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ 20 మందిని బట్టి నాశనము చేయకుందుననగా, అతడు, ప్రభువు కోపపడని ఎడల నేను ఇంకొక మారే మాటలాడేదను. ఒకవేళ అక్కడ 10 మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ 10 మందిని బట్టి నాశనము చేయక యుందునెను. యెహోవా అబ్రహాముతో మాటలాడుట చాలించి వెళ్ళిపోయెను. అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళెను. హల్లెలూయా, హల్లెలూయా. అటు దేవునికి ఇటు మానవునికి మధ్యలో నిలిచేవారు కావాలి. అర్థమవుతుందా? ఎవరు కావాలి? అటు దేవునికి ఇటు మానవునికి మధ్యలో నిలిచేవారు కావాలి. ఇక్కడ మనకు కనిపిస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఖాళీలో నిలువదగిన వారే కార్యసాధకులు. ఎవరైతే నిలబడి ఈ విధముగా చేస్తారో వారే కార్యసాధకులుగా బైబిల్ భాగంలో గుర్తించబడుతున్నారు. కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని వాక్యములో మనం చూస్తే ఇక్కడ దేవుని దగ్గర అబ్రహాము ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. అంటే తెగించి అక్కడ నిలబడ్డాడు. సొదొమ గొమొర్ర పాపముతో నింపబడి ఉన్నదని తెలుసు, కానీ ఆ పట్టణములో తన తమ్ముడైన లోతు కుటుంబం ఉందని చెప్పి ఆ కుటుంబము వారందరితో పాటు నశించిపోవుట అబ్రహాముకి ఇష్టం లేదు. కనుక దేవుని దగ్గరంట తెగించి నిలబడి బేరమాడుతూ ఉన్నాడంట. ఏమని మాట్లాడుచున్నాడు? అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లా, నేను దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా? దేవుణ్ణి అడుగుచున్నాడు. దుష్టులతో కూడా నీతిమంతులను
నాశనము చేయుదువా? ఆ పట్టణములో ఒకవేళ 50 మంది నీతిమంతులుండిన ఎడల దానిలోనున్న 50 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనము చేయక కాయవా? దేవుణ్ణి అడుగుచున్నాడు. ఎంతమంది అంట చెప్పాలి? ఎంతమందితో స్టార్ట్ చేశాడు? 50 మందితో స్టార్ట్ చేశాడు అబ్రహాము దేవుని దగ్గర ప్రార్థన చేయటానికి, దేవునితో మాట్లాడటానికి. ఒకవేళ 50 మంది నీతిమంతులు ఆ పట్టణంలో ఉంటే ఏం చేయడంట? ఆ స్థలమును నాశనము చేయక నీవు కాయవా? దేవుణ్ణి అడుగుచున్నాడు. ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమవునుగాక. దేవునితో మాట్లాడుచున్నాడు. నీతిమంతుని దుష్టునితో సమముగా ఎంచుట నీకు. ఒకవేళ ఆయన ఉద్దేశం ఏంటంటే, దేవుడు ఒకవేళ నీతిమంతులను చూడకుండా అందరూ దుష్టులే అని చెప్పి అందరినీ నీతిమంతులని దుష్టులను కూడా కలిపి ఒకవేళ నాశనం చేస్తున్నారేమో అని చెప్పి నా సహోదరుని యొక్క కుటుంబము వారితో కలిసి నశించిపోవుట మంచిది కాదు అని చెప్పి జ్ఞాపకం చేసుకుని ఆ లోతు కుటుంబము కొరకు ఏం చేస్తున్నాడంటే దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. 50 మందితో ప్రారంభించినటువంటి ఈ అబ్రహాము కొంచెం తగ్గించుకుంటూ వస్తున్నాడు. కొంచెం ఏం చేస్తున్నాడు? తగ్గించుకుంటూ వస్తున్నాడు. ఏమంటున్నాడు? యెహోవా సొదొమ పట్టణములో 50 మంది నీతిమంతులు నాకు కనబడిన ఎడల వారిని బట్టి ఆ స్థలమంతటిని కాపాడతానంటున్నాడు దేవుడు. అబ్రహాం ఏమన్నాడు? 50 మంది నీతిమంతులు ఒకవేళ ఆ పట్టణంలో ఉంటే 50 మందిని కలిపి దుష్టులతో నాశనం చేస్తావా? అది నీకు దూరం అవునుగాక. 50 మందిని బట్టి నీవు కాపాడవా ఆ పట్టణాన్ని నశింపజేయకుండా అని చెప్పి దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు అంటున్నాడు కదా, ఒకవేళ 50 మంది నాకు నీతిమంతులు అక్కడ కనబడినట్లయితే వారిని బట్టి ఏం చేస్తాడంట? ఆ స్థలమంతటిని, ఆ సొదొమ గొమొర్రా పట్టణం అంతటిని కూడా నేను కాపాడుతాను అని చెప్పి మాటిస్తున్నాడు దేవుడు. అప్పుడు మరలా అంటున్నాడు కదా, అందుకు అబ్రహాము దేవుని దగ్గర మరలా ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే, ఇదిగో ధూళియు బూడిదయునైన నేను ప్రభువుతో మాట్లాడ తెగించుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకుంటే 50 మంది నీతిమంతులని నేను దేవుని దగ్గర మాట్లాడాను కదా. ఒకవేళ 50 మంది ఉన్నారో లేరో నాకు తెలియదు. నీతిమంతులు ఎవరో అనీతిమంతులు ఎవరో ఎవరికి తెలుసు? దేవునికే తెలుసు, నాకు తెలియదు. కానీ నేను 50 మంది ఉంటే నీవు ఆ పట్టణాన్ని కాపాడవా? 50 మందితో నీతిమంతుల్ని ఆ దుష్టులతో కలిపి నీవు నాశనం చేస్తావని దేవుణ్ణి అడిగాను కదా. దేవుడు మాటిచ్చేశారు, వెంటనే ఆలస్యం చేయలేదు. 50 మంది నీతిమంతులు అక్కడ లేరని దేవునికి తెలుసు కాబట్టి దేవుడు ఆలస్యం చేయకుండా మాట ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు కొంచెం డౌట్ వచ్చేసింది అబ్రహాముకి. అయ్యా నేనే పాటివాడను, అసలు 50 మంది నీతిమంతులు ఉన్నారో లేరో ఎంచటానికి నేను ఎంతటి వాడని, అసలు నేనే ఒక ధూళి లాంటి వాడని, ఒక దుమ్ము లాంటి వాడని ప్రభు అంటున్నాడు. ఎలాంటి వాడనంట? ఒక ధూళియు బూడిదయునైనటువంటి నేను ఎలాగూ ఎంచుతాను అని జ్ఞాపకం చేసుకుని దేవుని దగ్గర తన్ను తాను తగ్గించుకుని, నా జీవితం ఇదయ్యా, నేను ఇలాంటి వాడిని కాబట్టి ఇలాంటి నేను నీతో మరలా తిరిగి మాట్లాడటానికి తెగించుచున్నాను ప్రభు అంటున్నాడు. హల్లెలూయా. నిలబడ్డాడు అనమాట. ఎక్కడ నిలబడ్డాడు? ఖాళీలో నిలబడ్డాడు. దేవునికిని ఆ కుటుంబానికి మధ్యలో అబ్రహాము నిలబడి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమంటున్నాడు అంటే మరలా తిరిగి, ఒకవేళ ప్రభువా 50 మంది నీతిమంతులలో ఒకవేళ 5 తక్కువైతే 5 తక్కువైనందు నా పట్టణంలో నాశనం చేస్తావా అంటున్నాడు. అంటే ఎంతమంది ఉండట్టు? 50లో 5 తగ్గించాడు, 45 మంది. ఒకవేళ 50 మందిలో 5 తక్కువయ్యారనుకో, 5 తక్కువైనందున ఒకవేళ నీవు ఆ పట్టణమంతయు నాశనము చేస్తావా అని చెప్పి మరలా అడిగినప్పుడు, అందుకు ఆయన అక్కడ మరలా అంటున్నారు కదా, 45 నాకు కనబడిన ఎడల నాశనము చేయన నేను. హల్లెలూయా. అంత వెంటనే మనకు సమాధానం దొరుకుతుందా? చెప్పాలి.
దేవునితో మాట్లాడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. దేవుణ్ణి, ప్రభువా ఇది పరిస్థితి, 50 మంది ఉంటే కాపాడుతావు అనగానే కాపాడుతాను అంటున్నాడు. అంటే వెంటనే మరలా తగ్గించుకుని మరలా ఏమంటాడు, ఒక్క 50 మందిలో ఒక్క 5 తగ్గితే నువ్వు రక్షించవా, నాశనం చేస్తావా? లేదు లేదు అబ్రహాము, ఒక్క 5 తక్కువైనా ఆ 45 మందిని బట్టి నేను రక్షిస్తాను, నేను కాపాడుతాను. వెంటనే సెలవిస్తున్నాడు. ఎందుకనండి? అబ్రహాం బాధేమో తన సహోదరుడు కుటుంబాన్ని కాపాడుకోవాలని, దేవుడేమో అబ్రహాముకి సరైన సమాధానం నేను జవాబునివ్వాలి. ఎందుకంటే అబ్రహాము ప్రార్థన చేస్తుంది ఎవరి కోసమో దేవునికి తెలుసు. 50 మంది, 45 మంది, 5 ఎంతమంది అక్కడ నీతిమంతులు ఉన్నారో లేరో కూడా దేవునికి తెలుసు. కానీ వెంటనే అబ్రహాముకు దేవుడు ఏం చేస్తున్నాడు అంటే, ఆ కుటుంబానికి నాకు మధ్యలో తెగించి నిలబడి నాతో నా కుమారుడు మాట్లాడుచున్నాడు కాబట్టి నేను సమాధానము ఇవ్వాలి చెప్పి, ఆ దేవుడు ఏం చేస్తున్నారు అంటే, తప్పకుండా నేను మరలా ఆ 45 మంది కనిపిస్తే నేను నాశనము చేయను అంటే, అతడు ఇంకా ఆయనతో మాట్లాడుచు అంటున్నాడంట. ఒకవేళ అక్కడ 40 మందియే కనబడదురేమో అన్నప్పుడు ఆయన ఆ 40 మందిని బట్టి నాశనము చేయకుండా 50 మంది ఉన్నా కాపాడుతాను, 45 మంది ఉన్నా కాపాడుతాను, 40 మంది ఉన్నా దేవుడు మాట ఇచ్చేస్తున్నారు అంతే. 40 మంది ఉన్నా నేను కాపాడుతానని చెప్పి దేవుడు నాశనం చేయక ఉందని చెప్పగా, అతడంట ప్రభువు కోపపడని ఎడలా. అర్థమవుతుందా? అంటే నేను మాటికి విసిగిస్తున్నాను కదా. ఉదాహరణకి పిల్లలు వచ్చి ఏదైనా పెట్టమని అడిగినప్పుడు పెట్టిన తర్వాత మళ్ళీ వచ్చి ఏడ్చి మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నారో తెలియకుండా ఏదో ఒకటి అడుగుతుంటే తల్లికి ఎలా ఉంటుంది? నువ్వు అడిగింది ఇచ్చాను కదా, కూర్చుని తినరాదు ఎందుకు అని చెప్పి కోపం వచ్చేసి ఏం చేస్తారు, ఒక దెబ్బ వేస్తూ ఉంటారు. కాబట్టి అబ్రహాముకు కూడా భయం వేసిందంట. భయం వేసి అంటున్నాడు కదా, ఏమనంటున్నాడు, ప్రభు కోపపడని ఎడల నేను మాట్లాడతానయ్యా. అయ్యా నీ దాసుడనైనా నేను మాట్లాడుచున్నప్పుడు మీరు కోపపడని ఎడల మరలా నేను మాట్లాడటానికి అవకాశం ఇస్తే నేను మాట్లాడతాను ప్రభువా అనినప్పుడు ఏమంటున్నాడు, నేను మాట్లాడుతున్నప్పుడు ఒకవేళ అక్కడ 30 మందియే కనబడుదురేమో అనినప్పుడు ఆయన అక్కడ 30 మంది నాకు కనబడిన ఎడల నేను నాశనము 30 మంది కనిపించినా పర్వాలా. ఎందుకంటే ఈ లోకములో ఎవరు నశించిపోవుట దేవునికి ఇష్టం లేదు, ఆయన చిత్తము కాదు. కాబట్టి ఒకవేళ 30 మంది నాకు కనిపించినా నేను నాశనము చేయను నేను. అందుకు అతడు ఇదిగో ప్రభువుతో మాట్లాడ తెగించి తిని, ఒకవేళ అక్కడ 20 మంది కనబడుదురేమో అనినప్పుడు ఆ 20 మందిని బట్టి నాశనము చేయకుందుననగా 20 మంది కనిపించినా పర్వాలేదు, 20 మందిని బట్టి కూడా నేను ఆ స్థలాన్ని నాశనము చేయను. దేవుడు వెంటనే సమాధానం ఇస్తున్నాడు. తిరిగి మరలా అతడు ప్రభువు కోపపడని ఎడల నేను ఇంకొక్క మారే మాట్లాడేదను, ఒకవేళ అక్కడ 10 మంది కనబడుదురేమో అంటున్నాడు. హల్లెలూయా. ఎక్కడి నుంచి అక్కడికి వచ్చారు? 50 మంది దగ్గర నుంచి 10 మంది దగ్గరకు వచ్చాడు అబ్రహాము. ఇదంతా కూడా ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవునితో తెగించి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఎవరి కోసం? లోతు యొక్క కుటుంబం కోసం. దేవునికి ఆ కుటుంబానికి మధ్యలో ఆ ఖాళీలో నిలబడి దేవుని దగ్గర బేరమాడుతున్నాడు. హల్లెలూయా. అలాంటి ప్రార్థన దేవుని దగ్గర తెగించి మాట్లాడేటువంటి ప్రార్థన అబ్రహాం చేస్తున్నాడు. ఒకవేళ అక్కడ 10 మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ 10 మందిని బట్టి నాశనము చేయక ఉందును అనేను. హల్లెలూయా. కాబట్టి ఆ కుటుంబాన్ని దేవుడు నాశనము చేయకుండా ఏం చేశాడంట, అప్పుడు యెహోవా అబ్రహాముతో మాట్లాడుట చాలించి వెళ్ళిపోయాడంట. అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు. ఇదంతా మనకు తెలుసు. మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ విధముగా సొదొమ కొరకు అబ్రహాము ఏం చేశాడు అంటే, ఆ ఖాళీలో నిలిచిన వాడు గనుకనే లోతును అతని కుటుంబాన్ని ప్రభు అక్కడి నుంచి ఆ అగ్ని గంధకముల నుంచి ఆ నాశనము నుంచి లోతు కుటుంబాన్ని రక్షించుకోగలిగాడు. హల్లెలూయా. లోతు కుటుంబాన్ని ప్రభు తప్పించారు అక్కడ నుంచి.
ఒకవేళ ఆ రోజు అబ్రహాము తెగించి దేవునితో మాట్లాడకుండా ఉన్నట్లయితే లోతు కుటుంబము, ఆ సొదొమ గొమొర్రా ఆ ప్రజలతో పాటు ఆ కుటుంబము కూడా నశించిపోయేది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఒకవేళ నీవు నిలబడి నీ కుటుంబంలో నశించిపోవచ్చున్న వారి కొరకు, నీ సంఘములో, నీ గ్రామములో, నీ దేశములో ఎవరైతే నశించిపోవచ్చున్నారో వారి కొరకు నీవు నిలబడి ప్రార్థన చేయి దేవుని దగ్గర. నశించిపోకుండా రక్షించే దేవునికి ఏం చేయాలి? నీవు మొరపెట్టాలి, ప్రార్థన చేయాలి, తెగించి దేవుణ్ణి అడగాలి. అప్పుడు దేవుడు తప్పకుండా లోతు కుటుంబాన్ని తప్పించినట్లుగా ఆ నరకా నుంచి దేవుడు ప్రతి ఒక్కరిని తప్పిస్తూ ఉంటారు. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రార్థన ఎలా ఉండాలి అంటే నశించిపోవచ్చున్న వారికి దేవునికి మధ్యలో నిలబడే ప్రార్థనలాగా ఉండాలి. అయ్యో ఈ ఖాళీలో నేను నిలబడలేను, నేనెక్కడ ఎంత ఖాళీలో నిలబడి నేనెక్కడ చేయగలను అని అనుకోకూడదు. దేవుని దగ్గర అలాగూ ఒకవేళ అబ్రహాము చూస్తూ ఊరుకుంటే ఆ కుటుంబం రక్షించబడేది, తప్పించబడేది కాదు. అలా నిలబడ్డాడు కాబట్టి అబ్రహాము ప్రార్థన ఆలకించినటువంటి ఆ దేవుడు అతని కుటుంబాన్ని అక్కడి నుంచి తప్పించినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇశ్రాయేలీల కొరకు మోషే నిలబడినట్లుగా మనం చూస్తున్నాం. మొదటిగా సొదొమ కొరకు అబ్రహాము నిలబడ్డాడు. రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఇశ్రాయేలీల కొరకు మోషే నిలబడి ఉన్నాడు. చూడండి కీర్తనల గ్రంథం 106వ అధ్యాయము 23వ వచనములో మనం జ్ఞాపకం చేసుకుంటే, అప్పుడు ఆయన నేను వారిని నశింపజేసేదనెను, అయితే ఆయన వారిని నశింపజేయకుండానట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకుని మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, వీరు లోబడని ప్రజలుగా జీవిస్తూ ఉంటున్నారు. ఇశ్రాయేలు ప్రజలు ఎలా ఉన్నారు? ఐగుప్తు దేశములో బానిసత్వములో ఉన్నటువంటి వారిని ప్రభువు మోషేను ఏర్పరచుకుని ఐగుప్తు దేశానికి పంపించినప్పుడు అక్కడ దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేసి, సూచక క్రియలు చేసి ఆ ప్రజల్ని ఆ బాధ నుంచి, ఆ బంధకాల నుంచి విడిపించి ఆయన నడిపించినప్పుడు మార్గమధ్యములో వారికి ఏది అవసరమో అది తీరుస్తూ ఉన్నప్పటికీ కూడా వారు ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి విసిగిస్తూ, దేవునికి వ్యతిరేకముగా, దేవునికి లోబడకుండా, దేవుని మాట వినకుండా వారు ప్రవర్తిస్తూ నడుస్తూ ఉన్నారు. అలాంటి సమయంలో దేవుని కోపం అంట వారి మీదకి వచ్చిందంట. నేను వారిని నశింపజేసేదను అంటున్నాడు. నేను వారిని నశింపజేసేదను. అయితే ఆయన వారిని నశింపజేయకుండానట్లుగా ఆ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన కోపము చల్లార్చటానికంట ఎవరు నిలబడ్డారంట? ఆయన ఏర్పరచుకుని మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను. హల్లెలూయా. దేవుని కోపము నీ మీదకి రాకుండా ఉండాలి అంటే, నీ కుటుంబం మీదకి రాకుండా ఉండాలి అంటే, నీ కుటుంబంలో రక్షణ పొందనటువంటి వారి మీదకి రాకుండా ఉండాలి అంటే, లేదంటే దేవునికి లోబడినటువంటి ప్రజల మీదకి దేవుని కోపము రాకుండా ఉండాలి అంటే నీ ప్రార్థన అడ్డుగా ఉండాలి. అర్థమవుతుందా? నీ అడ్డుగా నిలబడాలి. అలాంటి ప్రార్థన నీలో ఉండాలి. అంతేకాని నేనేం చేయను, నేనేం చేయగలను అని మనం మూతి ముడుచుకుని కూర్చునే వారముగా ఉండటానికి వీళ్ళే. దేవుడు మనకు ఒక ఆయుధాన్ని ఇచ్చారు, ప్రార్థన అనే ఆయుధాన్ని దేవుడు ఇచ్చారు. ఆ ఆయుధాన్ని మనం వాడాలి. ఆ రోజు ఒకవేళ మోషేను కూడా విసిగిస్తూనే ఉన్నారు. మోషే అడ్డుగా నిలబడకుండా ఒకవేళ ఉన్నట్లయితే వారి పరిస్థితి ఏంటి? నన్ను కూడా విసిగిస్తున్నారు కదా, ఒకసారి దేవుని కోపం వారి మీదకి వస్తేనే బాగుంటుంది అనుకుంటే వారి పరిస్థితి ఏంటి? దేవుడు ఆయనను ఏర్పాటు చేసుకున్నాడు ఆ ప్రజల నిమిత్తము. కనుక ఏం చేశాడంట మోషే? ఆయన సన్నిధిలో నిలిచి అడ్డుగా ఉన్నాడంట. హల్లెలూయా,
హల్లెలూయా అడ్డుపడినట్లుగా మనం చూస్తున్నాం. ఒకవేళ వీరు లోబడనొల్లని ప్రజలు అంటూ దేవుడు పలుమార్లు అన్నప్పటికీ కూడా ఇటు ప్రజలకు అటు దేవునికి మధ్య నిలిచి అడ్డుపడి ఏం చేశాడు అంటే దేవునికి వచ్చినటువంటి ఆగ్రహాన్ని చల్లార్చాడు మోషే. ఈరోజు నీ బిడ్డలు ఒకవేళ దేవునికి వేరుగా జీవిస్తూ ప్రవర్తిస్తూ మాట్లాడుచు లోబడకుండా ఇది నా జీవితము, ఇది నా దేహము అని చెప్పి వారి ఇష్టానుసారంగా జీవిస్తుంటే నువ్వేం చేయాలి? వారి కోసం నువ్వు అడ్డుగా నిలబడి ప్రార్థన చేయాలి. దేవుని కోపము వారి మీదకి రాకుండా చల్లార్చాలి. నీ భర్త విషయంలోనైనా, నీ బిడ్డల విషయంలోనైనా, నీ రక్త సంబంధుల విషయంలోనైనా, నీ సంఘము, నీ గ్రామము విషయం నశించిపోవచ్చున్న వారి కొరకు నీవేం చేయాలి? భారము కలిగి దేవుని కోపము ఉగ్రత వారి మీదకి రాకుండా చల్లార్చబడినట్లు నీవు అడ్డుగా నిలబడాలి ప్రార్థన ధూపముతో. హల్లెలూయా, హల్లెలూయా. అలాగూ మోషే నిలబడ్డాడు కనుక మోషే ప్రార్థన ఆలకించిన దేవుడు ఆయన కోపాన్ని చల్లార్చుకున్నారు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు ఆ రీతిగా జీవించినట్లయితే తప్పకుండా నీ కుటుంబము దేవుని యొక్క ఉగ్రత నుంచి, కోపము నుంచి తప్పించబడుతుంది. చూడండి దేవుని వాక్యములో మనం చూస్తే మూడవదిగా ఎస్తేరు ప్రార్థన చేసింది యూదుల కొరకు. అర్థమవుతుందా? యూదుల కొరకు ఎస్తేరు చేసింది. చూడండి ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము, ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనములో మనం చూస్తే, నీవు పోయి షోషానునందు కనబడిన యూదులనందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి, నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము, ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా నున్నను నేను రాజునొద్దకు ప్రవేశించుదును, నేను నశించెదను. హల్లెలూయా, హల్లెలూయా. హామాను ద్వారా పెను ప్రమాదం ముంచుకొస్తుండగా ఆదమర్చి ఆపదను నిర్లక్ష్యం చేసింది ఎస్తేరు. మొర్దెకై వెళ్ళి హెచ్చరించాడు. ఒకవేళ నీవు తప్పించబడతావని అనుకుంటున్నావేమో, నేను ఒకవేళ ఈ కోటలో ఉన్నాను కదా, నాకే ఆపద రాదని నువ్వు అనుకుంటున్నావేమో, నీ ప్రజలందరికీ ఆపద వచ్చింది కాబట్టి నీవు అలాగ ఉండటానికి వీల్లేదు అని చెప్పి మొర్దెకై వెళ్ళి ఏం చేశాడనమాట? ఎస్తేరుని హెచ్చరించి ఉన్నాడు. చూడండి, హెచ్చరించినప్పుడు మొర్దెకై యొక్క మాటలను ఎస్తేరుకు చెప్పగానే ఎస్తేరు వెంటనే ఏం చేసింది అంటే షోషానునందు కనబడినటువంటి యూదులనందరినీ సమాజ మందిరమునకు సమకూర్చినట్లుగా మనం చూస్తున్నాం. సమాజ మందిరమునకు సమకూర్చి ఏం చేస్తుందంట? నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయవద్దు. 3 దినాలు నా కోసం మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. అన్నపానములు తీసుకోవద్దు. ఉపవాసం ఉంటే ఏం చేయకూడదంట? చెప్పాలి. ఉపవాసం ఉంటే ఏం చేయకూడదు? అర్థమవుతుందా? ఏం చేయకూడదు? ఉదయం టిఫిన్ చేసేసి మధ్యాహ్నం 3ంటికి తినొచ్చుగా. ఈ మధ్యలో 1 గంట 2 గంటలు గడిపేది ఉపవాసం. ఆమెమంటుంది 3 దినాలు అన్నం మానేయాలి, నీళ్లు కూడా మానేయాలి. అంటే ఏమి ముట్టుకోవటానికి ఉపవాసము. కాబట్టి 3 దినాలు మీరు ఈ రీతిగా ఉపవాసం ఉండండి నా కోసం అంటుంది. ఎవరి కోసం? ఎస్తేరు కోసం. మీరు నా కోసం 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, నేనును నా పనికెత్తులు కూడా ఉపవాసం ఉంటాం. మీరు ప్రార్థన చేయండి చాలే అంటలా, నేను నా పనికత్తులు కూడా ఉపవాసం ఉంటాం. ఎందుకు ఈ ఉపవాస ప్రార్థన అందరూ చేసేది అంటే, ఆమె ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా ఉన్నది కాబట్టి నేను రాజునొద్దకు ప్రవేశిస్తాను. అది న్యాయము కాకపోయినా నేను ప్రవేశించాలి, అది ఇప్పుడు అవసరం. కాబట్టి అది ఒకవేళ నాకు ఇబ్బంది కలిగించినా, ఒకవేళ అలాగూ ప్రవేశించకూడదు అని నాకు తెలిసినప్పటికీ, ప్రవేశిస్తే ఏం జరుగుద్దో కూడా తెలిసినప్పటికీ నేను వెళ్ళాలి. కాబట్టి మీరందరూ నా కోసం ప్రార్థన చేయండి. ఒకవేళ ఏమంటుంది? నేను నశించెదను. హల్లెలూయా.
మరొకరిని రక్షించటానికి ఆల్రెడీ రక్షించబడినటువంటి నీవు నశించినా, నువ్వు మరణించినా కదా, దేవుని దగ్గర శ్రమ పొందినా ఏం పర్వాలేదు. ఇంకా అర్థమవుతుందా? చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను నశించేదను అంటూ ఏం చేస్తుందంట, మొర్దెకై మాటలు ఆమెను ఖాళీలో నిలబెట్టినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. మొర్దెకై చెప్పినటువంటి మాటలు ఆమెను ఎక్కడ నిలబెట్టిని? ఆ ఖాళీలో నిలబెట్టినవి. కాబట్టి నేను నశించెదను అంటుంది. నేను ఇది ఎవరి తీర్మానము? ఎస్తేరు యొక్క తీర్మానం. నేను నశించినా పర్వాలేదు, కానీ ఎవరు నశించిపోకూడదు? నా ప్రజలు నశించిపోకూడదు. హల్లెలూయా. నేను నశించిపోయినా పర్వాలా, కానీ నా ప్రజలు నశించకూడదు. వారి కోసము నేను తెగించి వెళ్ళుచున్నాను, వారి కోసమే నేను ఈ ఖాళీలో నిలబడుచున్నాను. హల్లెలూయా. అలాంటి తెగింపు మనలో ఉండాలి. నాకెందుకు వచ్చిందిలే లేనిపోయిన మేళం అన్నట్టుగా మనం ఉండకూడదు. అలా ఉంటే మనం దేవుని పిల్లలం ఎలా అవుతాం? అలా ఆలోచన చేస్తే నువ్వెలా రక్షణ పొందుతావు? నువ్వెలా రక్షించబడతావు? నీ కుటుంబాన్ని ఎలా రక్షించుకుంటావు? కాబట్టి ఎస్తేరు వలె ఒక తీర్మానం తీసుకుని ఏం చేయాలి? వెళ్ళి అది బాధైనా, కష్టమైన, నష్టమైన, అది ఎలాంటి ప్రమాదమైనా కానీ అక్కడ ఖాళీలో నిలబడాలంతే. అది ఎవరు చూసుకుంటారు? దేవుడే చూసుకుంటారు. హల్లెలూయా. యుద్ధము యెహోవాదే. నువ్వు ప్రార్థన చేయి అంతే, నిలబడి. దేవుడు తప్పకుండా నీకు సహాయము చేస్తారు. హల్లెలూయా. కాబట్టి ఆ రీతిగా ఆమె ఆ రోజు తెగించి ప్రార్థించి భయం లేకుండా దేవుడు నాకు తోడుగా ఉన్నాడని చెప్పి ముందుకు వెళ్ళింది కనుకనే ఏమైంది? అక్కడ తారుమారు అయింది. తన ప్రజలందరినీ రక్షించుకోగలిగింది. ఈరోజు ఒకవేళ మనం అలా లేకపోతే మన కుటుంబాన్నే రక్షించుకోలేం మనం. అర్థమవుతుందా? మన కుటుంబం కొరకే మనము నిలబడలేకపోతున్నాం. ఇంకా అనేక మంది ప్రజల నిమిత్తము, లేదంటే ఆ జనులందరి నిమిత్తం, యూదులందరి నిమిత్తం మనం ఎలా నిలబడగలుగుతాం? నిలబడలేం. మొదట నీవు నీ కుటుంబం కొరకు నిలబడు, ప్రార్థన చేయి, వారిని రక్షణ మార్గంలోనికి నడిపించు, అనేకులను దేవుని కొరకు ఆయత్తపరచు. హల్లెలూయా. దేవుడు నీకు ఇచ్చిన ఆయుధాన్ని నువ్వు వాడకుండా దాన్ని అలాగే మూలన పడేసి ఉంచితే ఏమవుతుంది? చెప్పాలి. ఏమవుతుందండి? ఏదైనా ఒక వస్తువు మనం తీసుకొచ్చాం, దాన్ని వాడకుండా అలాగే పెడితే ఏమవుతుంది? పాడైపోతుంది. ఎందుకు పనికిరాదు ఇంకా. అది ఏదో ఊరికే అలంకరణ కోసం అలంకరించుకునేవి కాదు కదా. వాటికి కూడా అవి తీసి శుభ్రం చేయకపోతే ఏమవుతున్నాయి? పాడైపోతున్నాయి. కాబట్టి నీ ఆత్మను ఎప్పుడు కూడా నువ్వు పొదును పెడుతూ ఉండు. నీ ప్రార్థన ఎప్పుడు కూడా ఫలించేలాగా ఉండాలి. నీ ప్రార్థన దేవుని నిలబెట్టేటట్లుగా ఉండాలి. నీ ప్రార్థన ఎలా ఉండాలంటే అనేకులను దేవుని యొద్దకు నడిపించేదిగా ఉండాలి. హల్లెలూయా. అలాంటి ప్రార్థన దేవుడు నీకు ఇచ్చాడు, నువ్వు ఎందుకు మర్చిపోతున్నావు? ప్రార్థన అంటే కండ్లు మూసుకొని ఊరికే తలంచుకోవటం కాదు. నీ మీద ఒక భారం ఉంది. ఆ భారాన్ని, ఆ బాధ్యతను నువ్వు తీసుకోవాలి. మన ఇంట్లో ఒక భారం ఉన్నప్పుడు, వివాహానికి వచ్చినటువంటి పిల్లలు ఉన్నప్పుడు, చదువుకొనిచున్న పిల్లలు ఉన్నప్పుడు నిద్రపోతాం. పొద్దున్నే లేవకుండా ఉదయాన్నే క్యారేజ్ కట్టాలి కదా, బాక్సులు కట్టాలి. నిద్రపోతారా? ఎందుకని? ఒక భారం ఉంది. ఉదయాన్నే లేవాలి, వారికి బాక్సులు రెడీ చేయాలి. వివాహానికి సిద్ధముగా ఉన్నటువంటి పిల్లలు ఉన్నారు, ఒక భారం ఉంది. ఏం చేస్తావు? వారి కోసం, వారికి కావలసినవన్నీ ఏర్పాటు చేయటానికి ప్రయాసపడుతూ ఉంటావు. హల్లెలూయా. ఇల్లు కట్టుకుంటున్న ఒక భారం ఉంది, ఆ విషయంలో నువ్వు ప్రయాసపడుతూ ఉంటావు. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతిదాని కొరకు మనం ప్రయాసపడుతున్నాం, కానీ ప్రార్థన భారం నీ మీద ఉంది అనేకుల నిమిత్తము. ఎస్తేరు మీద ఆ భారం ఉంది కాబట్టి ఎస్తేరు ఏం చేసింది? ఆలస్యం చేయలేదు. వెంటనే దేవుని దగ్గర ప్రార్థన చేసి తెగించి వెళ్ళింది. ఒకవేళ నేను నశించినా పర్వాలేదు, నేను నశించిపోతాను, కానీ యూదులందరినీ నేను రక్షించాలి, ఇప్పుడే వెళ్ళాలి. రాజు ఒకవేళ ఆ ప్రవేశం ఇచ్చేంత వరకు నేను ఆగితే కుదరదు. కాబట్టి అలా తెగించి ప్రార్థించి వెళ్ళింది కనుక యూదులందరినీ రక్షించుకోగలిగింది. హల్లెలూయా.
తన తీర్మానం ఏంటి? నేను నశించేదను. అలాంటి తీర్మానం మనలో ఉంటే దేనినైనా సాధించగలుగుతాం ప్రార్థన ద్వారాగా. హల్లెలూయా. అలాగే మనం జ్ఞాపకం చేసుకుంటే 4వదిగా ఇశ్రాయేలీల కొరకు సమూయేలు నిలిచినట్లుగా మనం చూస్తున్నాం. ఎవరి కొరకు? ఇశ్రాయేలీల కొరకు సమూయేలు నిలిచి ఉన్నాడు. చూడండి, దేవుని వాక్యములో 1 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము, 1 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనములో చూస్తే, అంతటా సమూయేలు ఇశ్రాయేలీలనందరినీ మిస్పాకు పిలువనప్పుడు, నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా. హల్లెలూయా. చూడండి, సమూయేలు ఏం చేస్తున్నాడంట? ఇశ్రాయేలీలందరి పక్షమున యెహోవాకు ప్రార్థన చేస్తున్నాడంట. వారికి వచ్చినటువంటి కష్టము విషయంలో, వారికి వచ్చినటువంటి ఆపద విషయంలో నాకెందుకులని అనుకోకుండా ఈ సమూయేలు ఏం చేస్తున్నాడంటే వారందరినీ కూడా పిలువనంపించి వారి పక్షముగానంట దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. వారి పక్షముగా దేవుని దగ్గర ప్రార్థన ఎలా చేస్తున్నాడు చెప్పాలి. నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసముండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకున్నారంట. హల్లెలూయా. అయ్యా, నీ దృష్టి ఎదుట మేము పాపాత్ములమయ్యా. కాబట్టి మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలీలకు న్యాయము తీర్చుచూ వస్తున్నాడంట. ఇశ్రాయేలీల పక్షముగా సమూయేలు ప్రార్థన చేశాడు కనుక ఇప్పుడు దేవుడు సమూయేలు ప్రార్థన ఆలకించి ఏం చేస్తున్నాడంట? ఫిలిష్తీయుల సర్దారులు ఇశ్రాయేలీల మీదకి వచ్చారు. ఆ సంగతి ఇశ్రాయేలీలు విని ఫిలిష్తీయులకు భయపడిపోయారు. దేవుడైన యెహోవాను ఫిలిష్తీయుల చేతిలో నుండి మనలను రక్షించినట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయటం మానవద్దని సమూయేలు నొద్ద మనవి చేశారంట. ప్రజలందరూ కూడా, అయ్యా మా పక్షముగా నీవు ప్రార్థన చేయుట మానవద్దు, వారందరూ మా మీదకి వస్తున్నారు. సమూయేలు పాలు విడువని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలీల పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. హల్లెలూయా. వారి పక్షముగా ఇప్పుడు ఎవరు నిలబడి ఉన్నారు? సమూయేలు. ఎవరి కోసం ప్రార్థన చేయటానికి? ఇశ్రాయేలీలందరి కొరకునంట దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుడు ఎవరి ప్రార్థన ఆలకించాడు? సమూయేలు ప్రార్థన అంగీకరించారు. కాబట్టి ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ దినమున ఫిలిష్తీయులందరూ కూడానంట వారి మీదకి వచ్చేసారంట. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలీల చేత ఓడిపోయిరి. హల్లెలూయా. ఇది దేని ద్వారాగా సాధ్యమయ్యింది? వారి బలము ద్వారాగానా? వారికి ఉన్న ఆయుధాల ద్వారాగానా? దేని ద్వారాగా? ప్రార్థన ద్వారాగా. వారు ఎంత బలవంతులైనా, వారు శూరులైనా కదా, వారు ఎంతమంది ఎక్కువ ఉన్నా కానీ ప్రార్థన ముందు అందరూ ఏమైపోయారంట? ఓడిపోయారంట. దేవుడు ఏం చేశారు? వారి మీదకి ఏమి రప్పించారు? ఇశ్రాయేలీలు ఫిలిష్తీయులు ఇశ్రాయేలీల మీదకి రాగానే సమూయేలు చేసినటువంటి ప్రార్థన ఫిలిష్తీయులపై ఉరుములు ఉరిమించిందంట. హల్లెలూయా. అలాంటి ప్రార్థన చేయాలి మనం. సమూయేలు ప్రార్థించగానే ఫిలిష్తీయుల మీదకి ఏమొచ్చిందంట? ఉరుములు ఉరిమించేసిందంట సమూయేలు ప్రార్థన. హల్లెలూయా. అలాంటి ప్రార్థన మనం చేస్తే మన కార్యాలు చూడమా? మన పట్ల జరగవా? తప్పకుండా జరుగుతాయి. మనం కూడా చూస్తాం. ఎలాంటి ప్రార్థనగా ఉండాలంటే మనం చేసే ప్రార్థన మన దేవుని దగ్గరకు నేరుగా వెళ్ళిపోవాలంతే. అది ఒక ఆపద అని చెప్పి మనం తప్పించుకోకూడదు. అది ఒక అపాయమని తప్పించుకోకూడదు. అది తప్పుకుని వెళ్ళిపోయే వారముగా మనం ఉండకూడదు. వారి బలవంతులు, వారు ఎక్కువ మంది ఉన్నారు, వచ్చేస్తున్నారు కదా అని చెప్పి సమూయేలు భయపడి వెళ్ళిపోలేదు. దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. నువ్వు తప్పకుండా కాపాడాలి ప్రభువా, ఇశ్రాయేలు ప్రజలు నువ్వు తప్పించాలి, వారిని ఓడించాలి. అంతే. వారిని ఓడించాలంటే ఏం చేయాలి? ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు.
కాబట్టి ఈయన ప్రార్థన అంట వారి మీదకి ఉరుములుగా వచ్చేసిందంట. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి మీదకి ఎప్పుడైతే అలాగూ వచ్చిందో ఆ ఫిలిష్తీయులందరూ కూడా ఏమైపోయారంట? తారుమారైపోయారంట. నీకు వచ్చిన శ్రమ అయినా, నీకు వచ్చిన ఆపదైనా, నీ మీదకి వచ్చిన అపవాది అయినా, శత్రువైనా, ఏదైనా కావచ్చు, నీ శరీర కోరికలైనా, అది ఏదైనా కావచ్చు, ప్రార్థనకు అసాధ్యమైనది దేవుడు తారుమారు చేసేస్తాడంట, అంతే. అలాంటి ప్రార్థన ఇశ్రాయేలీయుల పక్షముగా సమూయేలు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలీయులకు జయమునిచ్చింది. ఈ ఖాళీలో నిలిస్తే ఎంత ధన్యతో జ్ఞాపకం చేసుకోండి. ఎప్పుడైతే ఆ ఖాళీలో సమూయేలు నిలబడ్డాడో ఇశ్రాయేలీయులకు జయమునిచ్చింది. ఎంత ధన్యతో అది మనం జ్ఞాపకం చేసుకోవాలి, నేర్చుకోవాలి, అలాగూ మనము జీవించాలి. హల్లెలూయా. విని విడిచిపెడితే దానివల్ల ప్రయోజనం లేదు. మనం నేర్చుకోవాలి, ఆ వాక్యానుసారంగా బ్రతకాలి. అప్పుడే దేవుని కృపను మనము పొందుకుంటూ ఉంటాం. హల్లెలూయా. చూడండి, 5వదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే లోకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనములో మనం జ్ఞాపకం చేసుకుంటే, యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడలారా, యేసుప్రభు ఏ నేరము చేయలేదు, ఏ తప్పిదము చేయలేదు. ఆయనలో ఉన్నటువంటి తప్పులు ఎవరు కూడా చూపించలేకపోయారు. అయినప్పటికీ ప్రభువు సిలువకు అప్పగించబడ్డారు. ఆయనను ఎలా సిలువ వేశారంటే ఒక దొంగలాగా, దొంగలకు వేయబడేటువంటి శిక్ష, నరహంతకులకు వేయబడేటువంటి శిక్ష ప్రభువుకు వేశారు. కుడివైపు ఒక దొంగ, ఎడమవైపు ఒక దొంగ ఉన్నారంట. అందరూ హేళన చేస్తూ ఉన్నారంట, నువ్వు నిజంగా దేవుని కుమారుడివైతే నిన్ను నీవు రక్షించుకో అని. దేవుని అవమానపరుస్తూ ఉంటున్నారు. నేను ఎవరు గుద్దారో చెప్పు, నీ మీద ఉమ్ము వేసిందో, ఇలా అనేక రీతులుగా దేవుని అవమానపరుస్తూ ఉంటున్నారు. ఆయన మహిమను చూశారు, ఆయన చేసిన అద్భుతాలను చూశారు. ప్రభు దేవుని కుమారుడని అందరికీ తెలుసు. కానీ దేవుని మీద పగతో వారు ఏం చేశారంటే సిలువకి అప్పగించారు. అక్కడ ఉన్నటువంటి వారందరిని దేవుడు పరిశీలనగా చూశారు. చూసి వారి వైపు చూసి తన తండ్రికి మొరపెట్టుకుంటూ ఉంటున్నారంట. హల్లెలూయా. మన కొరకు క్రీస్తు ఇక్కడ నిలబడ్డారు ప్రార్థన చేయటానికి. లేదంటే మనం చేసిన తప్పిదాలు బట్టి, మన పాపముల నిమిత్తము, అపరాధముల నిమిత్తము లోతు కాలంలో ఉన్నటువంటి వారికంటే, సొదొమ పట్టణంలో ఉన్న వారికంటే మనమేమన్నా నీతిమంతులమా? చెప్పాలి. అలాంటి ఉగ్రత ఏనాడో వచ్చేది మన మీదకి. రాకుండా ఈరోజు దేవుని మహిమపరుస్తున్నామంటే కారణం ఎవరు నిలబడ్డారు? మన కొరకు క్రీస్తు నిలబడ్డారు. హల్లెలూయా. ఏమని ప్రార్థన చేస్తున్నారు? తండ్రి, ఆయన తండ్రికి మొరపెట్టుచున్నారు. వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదయ్యా, వీరెరుగరు. కాబట్టి దయతో వీరిని, ఆ ప్రార్థన ఏమైంది? దేవుని యొక్క న్యాయమైనటువంటి కోపం మనపై దిగి రావాల్సి ఉండగా క్రీస్తు మన కొరకు సిలువలో చేసిన ప్రార్థన మనకు దయను కనికరాన్ని దయచేసింది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మన ప్రభు మనకేమి నేర్పించారు? ఏమి నేర్పించారు? చెప్పాలి. ఏమి నేర్పించారండి? క్షమించే గుణం కావాలని నేర్పించారు. అర్థమవుతుందా? ఏ గుణం కావాలి? క్షమించే గుణం. ఒకవేళ నిన్ను నీవు తగ్గించుకుని నీవు క్షమించినట్లయితే తప్పకుండా దేవుడు ఏం చేస్తాడంట? మన పాపాలను కూడా, మనల్ని కూడా దేవుడు క్షమిస్తాడు. హల్లెలూయా. కాబట్టి మన ప్రభువు నేర్పించినటువంటి ప్రార్థన, లేదంటే ఆ జీవిత విధానము మనం ఎన్నటికీ కూడా మర్చిపోవటానికి వీల్లేదు. ఆయన పిల్లలైన మనము ఆయనను పోలి నడుచుకోవాలని ఆయన ఉద్దేశమై ఉన్నది. హల్లెలూయా. మన ప్రార్థన ఎలా ఉండాలి? ఇప్పుడు శత్రువులను సహితము క్షమించేదిగా ఉండాలి. ఆ ప్రార్థన మన తండ్రి చేశాడు. మన తండ్రి నడవడికలో మనము నడుచుకోవాలి. కనుక ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటే, మరి నువ్వు చేసేటువంటి ప్రార్థన, అబ్రహాము
సొదొమ కొరకు ప్రార్థన చేశాడు. లోతు కుటుంబాన్ని ప్రభు తప్పించారు. అలాగే మనం జ్ఞాపకం చేసుకుంటే ఇశ్రాయేలు ప్రజల కొరకు మోషే ఆయన ఆగ్రహాన్ని మధ్యలో నిలబడి చల్లార్చారు. దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి రాకుండా ఉన్నది. అలాగే మనం చూస్తే ఎస్తేరు ఏం చేసింది? యూదులందరి నిమిత్తము నేను నశించెదను అని చెప్పి వెళ్ళి నిలబడింది. వారందరినీ కూడా రక్షించుకోగలిగింది. ఇంకా మనం చూసినట్లయితే సమూయేలు ఇశ్రాయేలు ప్రజలందరి నిమిత్తము దేవుని ఎదుట నిలబడి ప్రార్థన చేశాడు. ఫిలిష్తీయుల బలము యొద్ద నుంచి వారిని తప్పించారు. వారందరినీ తారుమారు చేయగలిగింది. జయం ఎవరికి వచ్చింది? ఇశ్రాయేలీలకే జయము. అలాగే మనం చూస్తే మనందరి కొరకు, నీ కొరకు, నా కొరకు ఎవరు నిలబడ్డారు చెప్పాలి? ఎవరు నిలబడ్డారు? మన ప్రభువు అయిన యేసుక్రీస్తు నిలబడ్డారు. ఆయన చేసిన ప్రార్థనను బట్టి ఈరోజు మనమందరం క్షమించబడుతున్నాం. ఆయన చేసినటువంటి విజ్ఞాపనను బట్టి మనం ఈరోజు క్షేమంగా ఉన్నాం. లేదంటే మనం ఎంతటి వారం? అసలు మన జీవితం ఏపాటిది కదా? నీతిమంతుడు లేడు, ఒక్కడనూ లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కనుక ఎవరికి వారే నేను గొప్ప, నా ప్రార్థన గొప్ప, నా విశ్వాసము గొప్ప అనుకోవటం కాదు. నీ గొప్ప ప్రార్థన నశించిపోవచ్చున్న వారి కొరకు నిలబడాలి. నీ గొప్ప విశ్వాసము నశించిపోవచ్చున్న వారి కొరకు నిలబడాలి. ఆ ఖాళీలో దేవుని ఉగ్రత ఎవరి మీదకి రాబోవచ్చున్నదో వారి నిమిత్తం నువ్వేం చేయాలి? ఆ ఉగ్రత రానియకుండా ఆయన కోపాన్ని చల్లార్చే ప్రార్థనగా నీ ప్రార్థన ఉండాలి. ఆ ఖాళీలో నువ్వు ఎప్పుడైతే నిలబడతావో దేవుడు తప్పకుండా నీ ప్రార్థన అంగీకరించాలి. తెగించి ప్రార్థన చేయాలి దేవుని దగ్గర. నీవు నశించినా పర్వాలేదు అన్నట్లుగా వెళ్ళాలి. అది కష్టతరమైనా సరే భయపడకుండా ప్రార్థన చేయాలి. అలాగే దేవుడి చేత నువ్వు ఏర్పరచబడ్డావు, నువ్వు రక్షించబడ్డావు కనుక నశించిపోవచ్చున్న వారి కొరకు నువ్వేం చేయాలి? అడ్డుగా నిలబడాలి. దేవుని కోపము వారి మీదకి రాకుండా. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు నాకు నేర్పించినటువంటి పాఠం ఇది, నా దేవుడు నాకు చూపించిన మార్గం ఇది అని నువ్వు తెలుసుకున్నట్లయితే ఆ రీతిగా తప్పకుండా నువ్వేం చేస్తావు? ప్రార్థన చేస్తావు. ఎందుకంటే మన ప్రార్థనలన్నీ మన దేవుడు ఆలకిస్తారా లేదా? తప్పకుండా ఆలకిస్తారు. హల్లెలూయా. నా ప్రార్థనలన్నీ ఆలకించినావు, నా స్తుతి హోమములన్నీ నీకే అర్పింతును. నా ప్రార్థనలన్నీ ఆలకించినావు, నా స్తుతి హోమములన్నీ నీకే అర్పింతును. నీ సిలువ త్యాగమే నన్ను బంధించెను, నీ బానిసనయ్యుందును బ్రతుకు దినములన్నీయు. నీ సిలువ త్యాగమే నన్ను బంధించెను, నీ బానిసనయ్యుందును బ్రతుకు దినములన్నీయు. నా ప్రార్థనలన్నీ ఆలకించినావు, నా స్తుతి హోమములన్నీ నీకే. ఆపత్కాలములో మొరపెట్టగానే సమీపమైతివే నా యేసయ్యా. ఆపత్కాలములో మొరపెట్టగానే సమీపమైతివే నా యేసయ్యా. సమీప బాంధవ్యములన్నిటికన్నా భిన్నైనది నీ స్నేహ బంధము. సమీప బాంధవ్యములన్నిటికన్నా భిన్నైనది నీ స్నేహ బంధము. నా ప్రార్థనలన్నీ ఆలకించినావు, నా స్తుతి హోమములన్నీ నీకే అర్పింతును. హల్లెలూయా. మన ప్రార్థనలన్నీ ఎవరు ఆలకిస్తారు?
మన దేవుడు తప్పకుండా ఆలకిస్తారు. ఆలకించి ఒకవేళ నీవు ఆపత్కాలంలో ఉన్నట్లయితే నువ్వు దేవునికి మొరపెట్టగానే ఆయన సమీపముగా ఉంటారంట. నమ్మాలి, విశ్వాసం ఉంచాలి, భయపడకూడదు. వచ్చిన ఆపదను బట్టి, శ్రమను బట్టి, శోధను బట్టి, బలహీనతను బట్టి కదా, అస్వస్థతలను బట్టి, ఆర్థిక పరిస్థితులను బట్టి, ఇంకా కుటుంబంలో ఉన్న లేమిని బట్టి, దేనిని బట్టి మనం భయపడటానికి వీల్లేదు. దేవుని దగ్గరకు వచ్చి నువ్వు ఎప్పుడైతే నీ కుటుంబము కొరకు, నీకు వచ్చిన ఆపద నిమిత్తము, నీ సంఘము కొరకు, నశించిపోవచ్చున్న వారి నిమిత్తము, నీ గ్రామము కొరకు, నీ దేశము కొరకు ఎప్పుడైతే నువ్వు ఆ ఖాళీలో నిలబడి ప్రార్థన చేస్తావో నీ దేవుడు నీ ప్రార్థన తప్పకుండా ఆలకిస్తారు. ఆలకించి తప్పకుండా దేవుడు నీకు సహాయము చేస్తారు. హల్లెలూయా. భక్తుడు రాస్తారు కదా, యెహెజ్కేలు గ్రంథములో ఒక చిన్న మాట ఉంటుంది. యెహెజ్కేలు గ్రంథము దేవుని వాక్యములో 22వ అధ్యాయములో మనం జ్ఞాపకం చేసుకుంటే 30వ వచనములో, నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒకడైనను కనబడలేదంట. అర్థమవుతుందా? దేశమును ఎవరు? నేను దేశమును. అర్థమవుతుందా? దేవుడు నిన్ను నాశనము చేయకుండా, నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని, నీ గ్రామాన్ని, నీ దేశాన్ని నాశనము చేయకుండా ఉండాలి అంటేనంట ఏం చేయాలంట? పాడు చేయకుండానట్లుగా ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలవటానికి, ఆ ఖాళీలో నీవు ఆ నాశనము చేయకుండా, పాడవకుండా ఆ ప్రాకారమును దిట్టపరచాలి అంటే తగిన వాడవుగా నీవు దేవుని ఎదుట కనబడాలి. దేవుడంట ఎంత విచారించిన ఒక్కడైనను కనబడలేదంట. ఎంత విచారించినా ఒకడైనను కనబడలేదు అంటూ దేవుడు అక్కడ వాపోవచ్చున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ఆ వచ్చిన భాగములో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజు వారు మాట్లాడటం కాదు, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్నారు. పాడవకుండా ఉండాలంటే ఒక్కరైనా నిలబడాలంట. ఒక్కరైనా నిలబడాలంట. ఆ ఒక్కరుగా నిలబడినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న భాగములో ఆ విజయం పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ ఒక్కరు నువ్వెందుకు అవ్వకూడదు? అర్థమవుతుందా? రక్షణ పొందేవు కదా, మారు మనసు పొందావు, దేవుని బిడ్డగా అంగీకరించబడ్డావు, దేవునిలో ఎదుగుచున్నావు కదా, ఆ ఒక్కరు నువ్వెందుకు అవ్వకూడదు? అవ్వాలని నీకు ఆశ ఉన్నట్లయితే ప్రార్థన చేయి. దేవుడు తప్పకుండా నీ ప్రార్థన ఆలకిస్తారు. ఆ ఒక్కరుగా నీవు నిలబడి ప్రార్థన చేయి. పాడవకుండా కాపాడతారు, నశింపజేయకుండా కాపాడతారు. ఆయన ఉగ్రత నీ మీదకి రాకుండా, నీ కుటుంబం మీదకి రాకుండా, అలాగే ఆయన కోపము చల్లార్చబడినట్లుగా నీ ప్రార్థన ఉంటుంది. దేవుడి చిన్న మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.